పచ్చటి పైరులా కలకడలాడుతున్నటువంటి పంట పొలాలు నిర్రలు బారుతున్నటువంటి పరిస్థితి. రైతులని రోడ్డెక్కించి మా గొంతు వినిపించడం కాదు, రైతుల యొక్క గొంతు అసెంబ్లీలో వినిపించాలని. కేసీఆర్ అనే వ్యక్తి ఒక విలమ సామాజిక వర్గానికి చెందినోడు కాబట్టి మీరు చేసిలా కుటుంబ పాలన అన్నారు కేసీఆర్ ని. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది, రెడ్డిల పాలన అయిపోయింది. అరవింద్ ఒక పార్లమెంట్ లో కూర్చుంటుందంటే అది రైతుల పుణ్యమే. కర్త కర్మ క్రియ. జగిత్యాల అసెంబ్లీలో పన్నాల తిరుపతి రెడ్డి గారికి బీజేపీ పార్టీ తరఫున టికెట్ ఇచ్చి ఉంటే జై జవాన్ జై కిసాన్. నమస్కార్, వెల్కమ్ టు రా అండ్ ఒరిజినల్ కాంటెంట్ విత్ వీకే. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పరిశోధన విభాగంకి చెందినటువంటి బీజేపీ కిసాన్ మోర్చా జగిత్యాల డిస్ట్రిక్ట్ కన్వీనర్ వేముల కరుణాకర్ రెడ్డి గారు. వీళ్ళు చేసినటువంటి ఉద్యమాలకు కేసీఆర్ దిగి వచ్చినటువంటి రోజులున్నాయి. గవర్నమెంట్ కి వ్యతిరేకంగా గత పార్లమెంట్ ఎలక్షన్స్ లో రైతులందరూ కలిసి 175 నామినేషన్ వేయడం జరిగింది. భారతదేశమే నిజామాబాద్ వైపు చూసినటువంటి రోజులు అవి. మరి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి వాళ్ళు బీజేపీలో జాయిన్ అవ్వడానికి కారణాలు ఏంటి, మరి ఈ 5 సంవత్సరాలలో వాళ్ళకేమైనా న్యాయం జరిగిందా లేదా అనే విషయాల మీద, అలాగే ఇంకా చాలా విషయాల మీద మాట్లాడడం జరిగింది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఇంకో 10 మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై. నమస్తే అన్న. నమస్తే. సో అన్న, మీరు ఒక వీడియో చూసిన ఫేస్బుక్ లా. సో అది చూసినాక నిజంగా రైతులకు ఇంత అంటే ఇట్లాంటి పరిస్థితి ఉందా అని అనుకున్నా. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. నిరుడు నీళ్లతో నిండు కుండలా కలకలలాడిన వరద కాలువ నేడు నీళ్లు లేక వెలవెలలాడుతున్నటువంటి పరిస్థితి. వరద కాలువ ప్రాంతమైనటువంటి గంగాధర మండలంలో, చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో దాదాపుగా 20,000 ఎకరాల్లో పంట ప్రస్తుతం పొట్ట దశల్లో పచ్చటి పైరులా కలకడలాడుతున్నటువంటి పంట పొలాలు నిర్రలు బారుతున్నటువంటి పరిస్థితి, నిర్రలు బారుతూ ఎండుతున్నటువంటి పరిస్థితి. ప్రణాళిక లోపంతో రైతుల పంట పొలాలకు నీళ్లియలేక దాదాపుగా వరద కాలువకి కోట్లు వెచ్చించి వందలాది మోటార్లతో 1000 ఎకరాల్లో సాగు చేస్తున్నటువంటి రైతులు నేడు నీళ్లు లేక, వరద కాలువ ఎండిపోయి నీళ్లు లేక పంట పొలాలు నెరలు బారుతున్నటువంటి పరిస్థితి. రైతన్నల తరపున ప్రభుత్వానికి, ప్రభుత్వాధినేతలకు, ప్రజాప్రతినిధులకు చేతులెత్తి వేడుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఎస్ఆర్ఎస్పీ నుండి గాని, ఎల్లంపల్లి నుంచి గాని వరద కాలువకు నీళ్లు వదిలి నెర్రలు బారుతున్నటువంటి పంట పొలాలకి నీళ్లిచ్చి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తారని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్. సో అన్న, నిజంగా ఈ వీడియో చూస్తే అంటే రైతులు నిజంగా ఇంత ఇబ్బంది పడుతున్నారా అని ఒక కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సో మన డిస్కషన్లోకి వెళ్తే ఎట్లా నడుస్తుంది మీ వ్యవసాయం? ఇప్పుడు వ్యవసాయం అయితే ప్రస్తుతం బాగానే నడుస్తుంది. మా వరకు అయితే కొంచెం మేము ఎక్కువ బావుల పైన ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉంటాం కాబట్టి ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు వరి ఎక్కువ మా ప్రాంతంలో వరి సాగు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం వరి చివరి దశలోకి వచ్చింది. ఎక్కడో కొద్ది పంటలు ఎండిపోతున్నాయి కానీ మా దగ్గరలో అయితే, మా ప్రాంతంలో అయితే పర్లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఓకే, చాలా వరకు నీళ్ళ సమస్య అయితే బాగా అనిపిస్తున్నాయి మనకు. ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మొత్తం నీళ్ళ సమస్యలు. ఒక్కొక్కరు ఏడుస్తున్నారు రైతులు ఫోన్లు పట్టుకొని. నేను కూడా మన ఒక ఊరిని విజిట్ చేసిన, సారంగపూర్ మండల్ పోతారానికి చెందినటువంటి విలేజ్. సో వాళ్ళ ఊరు గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎండిపోలేదు. వాళ్ళ చెరువు కానీ నీళ్ళ సమస్య లేదు. సో మళ్ళీ అవే నీళ్ళ సమస్యలు, మళ్ళీ అదే చెరువులు ఎండిపోవడం అనేది వాళ్ళ రైతులు అయితే అక్కడ అసలు ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు. సో ఆ నీళ్ళ సమస్య ఎందుకు వచ్చినాయి మళ్ళీ ఈ 10 సంవత్సరాలు కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అసలు? అయితే గత 10 సంవత్సరాల్లో చూసుకుంటా ఉంటే, గత 10 సంవత్సరాల్లో గత 4-5 సంవత్సరాల నుంచి అనుకున్నంత స్థాయిలో వర్షాలు కురవడం జరిగింది. వర్షాలు కురవడంతో పాటుగా ఆ కురిసిన వర్షపు నీటిని కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవడం కానీ, ఇప్పుడు మొన్నటిదాకా కొంచెం అందుబాటులో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కానీ, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లిలో ఉన్నటువంటి వాటర్ను వరద కాలువకు కానీ, ఎస్ఆర్ఎస్పీలో ఉన్న వాటర్ను సరైన ప్రణాళికాబద్ధంగా వాడుకోవడం వల్ల ఈ సమస్య అనేది లేదు ఇన్ని రోజులు. కాకపోతే ఇప్పుడు ఈ గత సంవత్సరం అంటే ఈ
వర్షాకాల సమయంలో వర్షాలు పడ్డ వర్షాలు కూడా ఒకేసారి పడ్డాయి. ఇప్పుడు ఒకేసారి మనం అనుకున్నంత స్థాయిలో మనం ఇప్పుడు పడాల్సినటువంటి వర్షపాతం ఒక వారం రోజుల వ్యవధిలో 10 రోజుల వ్యవధిలోనే పడడం వల్ల వచ్చినటువంటి సమస్య. మనం ఎప్పుడు రెగ్యులర్ పీరియడ్ లో వర్షాలు పడితే కొంచెం వాటర్ అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. పడ్డ వర్షపాతం ఒకటేసారి పడడం వల్ల వర్షాకాలం చివరికి వచ్చేటప్పటికి వర్షాలు లేకపోవడం వల్ల ఈ రిజర్వాయర్ లోని వాటర్ ని వాడుకోవడం, వర్షాకాలం పంట చివరిలో ఈ రిజర్వాయర్ లోని వాటర్ వాడుకోవడం వల్ల ఈ రబీ సీజన్ కి వచ్చేటప్పటికి ఈ వాటర్ షార్టేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు కూడా ఇప్పుడు దాదాపుగా మీరు చూశాను, ఇప్పుడు వరద కాలువల్లో పూర్తిగా నీళ్లు లేనటువంటి పరిస్థితి. గత 3-4 సంవత్సరాల్లో వరద కాలువ నిండుకుండలా ఉంది, కానీ ఈసారి నీటి చుక్క లేనటువంటి పరిస్థితి. మరి ఈ వరద కాలువకు నీరు ఇద్దామంటే ఎస్ఆర్ఎస్పి నుంచి కానీ విడవాలి, లేకపోతే ఎల్లంపల్లి నుంచి కానీ నీటిని విడుదల చేయాలి. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి చూసుకుంటామంటే నేను 15 రోజుల క్రితం మాట్లాడడం జరిగింది ఆ వీడియో. ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా ప్రభుత్వం నుంచి ఒక సమాధానంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏంటంటే ఎస్ఆర్ఎస్పిలో ప్రస్తుతం 19 టీఎంసీల వాటర్ మాత్రమే ఉన్నాయి. అంటే దాదాపుగా డెడ్ స్టోరేజ్. ఇప్పుడు ఆ 19 టీఎంసీల్లో దాదాపుగా ఇంకా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకి ఒక్కసారి మాత్రమే నీటిని విడుదల చేయడం జరుగుతుంది. ఇక మిగతా ఉన్నటువంటి వాటరు పూర్తిగా త్రాగునీటి అవసరాల కోసం వాడుకోవడానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ గత 10 సంవత్సరాలు ఏ ప్రాబ్లం లేకుండే కదా, ఇప్పుడు రావడానికి కారణం ఏంటి అసలు? అంటే అధికారుల నిర్లక్ష్యం, ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం, మళ్ళీ కొత్త గవర్నమెంట్ మారినాకనే అయింది, అది ముందు కూడా కాలేదు. అది కొత్త గవర్నమెంట్ మారింది. ఇప్పుడు మీరు ఒకసారి చూసుకుంటామంటే కొత్త గవర్నమెంట్ మారిన తర్వాతనే ఈ సమస్య ఎందుకు వచ్చింది? అది సమస్య అనేది రాబోతుంది, రాబోయే సమస్యనే. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారే తరుణంలో ఉన్న వాటర్ ను ఎలా వాడుకోవాలో కొంచెం ప్రణాళిక వేసుకునే లోపే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. ముందే జరిగిపోయింది. ఈ సమస్య రాబోతుంది. ఈ సమస్య రాబోతున్న తరుణంలో ప్రభుత్వం అనేది మారింది. అదే పాత ప్రభుత్వమే ఉంటే దానికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా నడుచుకునే వాళ్ళేమో. ప్రభుత్వం మారింది, అక్కడ ఉన్నటువంటి వాటర్ అనేది చాలా వరకు అయిపోయింది. కాబట్టి దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు నేను ప్రస్తావించిన సమస్యకు కూడా ఆ సమస్యకి పరిష్కారం దొరికేటటువంటి పరిస్థితుల్లో లేనట్టుంది. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి నుంచి కానీ విడుదల చేయాలి వరద కాలువకి, లేకపోతే ఎల్లంపల్లిలో అంతే ఉంది, డెడ్ స్టోరేజ్ కి వెళ్ళిపోయింది. ఎస్ఆర్ఎస్పిలో ఉంది. ఇప్పుడు ఆ సమస్యకి పరిష్కారం దొరకనటువంటి పరిస్థితి. ఓకే, సో మనం చూసుకుంటే ఇప్పుడు గత కేసీఆర్ గవర్నమెంట్ కి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ప్రజలు అనేటువంటి తెలంగాణ సమాజం మార్పు కోరుకుంది. ఎట్లాంటి మార్పు కోరుకుంది? కుటుంబ పాలన అన్నారు కేసీఆర్ని, ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది కుటుంబ పాలన. వాళ్ళ నాన్న కొడుకు, వాళ్ళ పెద్దనాన్న కొడుకు టికెట్, వాళ్ళ కొడుకు టికెట్, ఆయనకు టికెట్, మళ్ళీ కదే కుటుంబ పాలన. అప్పుడు దొరల పాలన అన్నారు, ఇప్పుడు రెడ్డిల పాలన అయిపోయింది. మన ఈ తెలంగాణ సమాజం కానీ రైతాంగం కోరుకున్న అసలు మార్పు ఏముంది ఇక్కడ? అదే ఇప్పుడు గత ప్రభుత్వం పైన ఏ విధంగా విమర్శలు చేశారో, ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పెద్దలు ఏ విధమైన విమర్శలు చేశారో కొద్దిగా మళ్ళీ అదే ధోరణిలో వెళ్తున్నట్టు కొంచెం కనిపిస్తుంది. అంటే మీరు అన్నట్టుగా అప్పుడు ఒక కుటుంబ పాలన, ఇప్పుడు 2-3 కుటుంబాలు కూడా అప్పుడు ఒక కుటుంబాల నుంచి 4గురికి ప్రాధాన్యత ఉంది, ఇప్పుడు 2-3 కుటుంబాల నుంచి 2-3 అవకాశం వస్తుంది. అందుకే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా గతంలో మనం ఏ విధంగా గత ప్రభుత్వాన్ని మనం విమర్శలు చేశాం, మరి ఇప్పుడు మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం కూడా దానిపైన కూడా ఈ ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. రేపు ఇదే తరహా కొనసాగితే రేపు వీళ్ళను కూడా అదే ఘటన కట్టడం జరుగుతుంది. అంతే, రేపు గత ప్రభుత్వం కుటుంబ పాలన ఎక్కువైతుంది, కుటుంబ జోక్యం ఎక్కువైతుంది, అధికారం అంతా ఒక కుటుంబంలోనే కేంద్రీకృతం అవుతుందని ఈ ప్రభుత్వ పెద్దలు అన్నారు. ఇప్పుడు దాన్ని మార్చక ఇప్పుడు 2-3 కుటుంబాల నుంచి 4-5 వస్తే సేమ్ మళ్ళీ గత ప్రభుత్వ ధోరణిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా మళ్ళీ ప్రజలు తిరగబడడం మొదలవుతుంది. అంతే తప్ప ఈరోజు ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. ప్రజలు ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా స్పందిస్తారు. గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా విమర్శించారో అదే ధోరణిలో మళ్ళీ వెళ్ళిపోతే వీళ్ళకి కూడా చరమగీతం పాడే పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా. ఓకే.
మీరు ఉద్యమాలు చేసినటువంటి ఒక నార్మల్ ఉద్యమాలు కాదు మీరు చేసింది, ఒక యుద్ధాలే చేసిళ్ళు. అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక విలమ సామాజిక వర్గానికి చెందినోడు కాబట్టి మీరు చేసిలా? అవును, లేదు అంటే మరి ఇప్పుడేమైంది? ఆ ఉద్యమాలు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇక్కడ కేసీఆర్ ఒక సామాజిక వర్గానికి చెందినవాడని మేము ఉద్యమాలు చేయలేదు. ఇక్కడ మేము చేసిన ప్రతి ఉద్యమానికి ఒక కారణం అంటూ ఉంది. ఇక్కడ రైతుల సమస్యల ప్రతిపాదికన ఉద్యమాలు వస్తాయి తప్ప ఒక సామాజిక వర్గ ప్రతిపాదనకన అయితే ఉద్యమాలు రావు. మేము చేసిన ప్రతి ఉద్యమం మొక్కజొన్న కొనుగోలు సమస్య కానీ, వడ్ల కొనుగోలు సమస్య కానీ, పసుపుకు మద్దతు ధర, పసుపు బోర్డు సమస్య కానీ, మూతపడినటువంటి చక్కెర కర్మాగారాలను ఓపెన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా దీనికి సామాజిక కోణం లేదు. ఇక్కడ రైతుల సమస్యనే కోణం తప్ప సామాజిక కోణం అనేది ఏ కోశానా లేదు. కరెక్టే, కానీ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకా రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది కంపేర్ చేస్తే. కేసీఆర్ తప్పులు చేసిండు, అవి మన వడ్లు కట్టింగ్లు కానీ అదొకటి ఉన్నాయి, కానీ నీళ్ళ సమస్య అనేది లేవు. సో ఇప్పుడు ఉన్నాయి, కరెంటు సమస్యలు కూడా స్టార్ట్ అయినాయి అంటున్నారు. ఉద్యమాలు ఇంకా ఎప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు ఉద్యమాలు చేసే అవకాశం ఉందా ఇప్పుడు? మీరు ఇంత చైతన్యం అయ్యింది, రైతులందరూ చైతన్యమై పార్టీలకు అతీతంగా చేసిళ్ళు మీరు. ఇంకొకటి మీ గొప్పతనం ఏంటిదంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఒక రైతుల గురించి ఒక ధర్నా చేస్తే వాళ్ళందరూ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ఉంటారు, వేరే వాళ్ళు ఉండరు. టీఆర్ఎస్ వాళ్ళు చేసినా అంతే, బీజేపీ వాళ్ళు చేసినా అంతే. కానీ మీరు చేసింది ఏంటంటే కేవలం రైతులే, అది కూడా పని చేసే రైతులు, పంట పండించే రైతులు అందరూ ఒక ఐక్యమత్యంగా అందరూ ఒక్క మాట మీద ముందుండి మొత్తం దాన్ని అదొక యుద్ధాల లెక్క మీరు చేసిళ్ళు. సో మీరు చేసినటువంటి 175 నామినేషన్లు, మన గత పార్లమెంట్ ఎలక్షన్స్కి మీరు 175 నామినేషన్లు వేయడం వల్ల ఇలా అరవింద్ ధర్మపూర్కి అనేది ఒక ఎంపీ హోదా దక్కింది. అది కేవలం అరవింద్ ఇలా ఒక పార్లమెంట్లో కూర్చుంటుందంటే అది రైతుల పుణ్యమే. సో మీకేం చేసింది అసలు అరవింద్? మరి అది మీరు అన్నారు ఏ పార్టీ వాళ్ళు రైతుల కోసం ఉద్యమం చేసినా ఆ పార్టీ వాళ్ళే ఉంటారు. అవును, కానీ మేము చేసిన ఉద్యమాలు ఆ పార్టీలకు అతీతంగా జరిగినాయి. మా ఉద్యమాల్లో ప్రతి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటారు. మేము చేసేది సమస్య ప్రతిపాదికన కాబట్టి మేము కోరుకున్నది కూడా అదే. పార్టీలకు అతీతంగా మన సమస్యల పైన మనం అందరం ఏకతాటిపైకి వచ్చి పార్టీలను మరిచి ఒక రైతు బిడ్డలుగా మనం ఉద్యమం చేస్తున్నాం. రైతు బిడ్డలుగా మన సమస్యలని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నాం అనే ప్రతిపాదికనే ఉద్యమాలు చేశాం. అందుకే పార్టీల ఉద్యమాల కంటే మా ఉద్యమాలు అనేది సక్సెస్ అయినాయి. అవును, ప్రభుత్వాలు కూడా మేము చేస్తున్నటువంటి ఉద్యమాలపైన ఒకసారి ఆలోచించుకొని మా సమస్యలకు పరిష్కారం చూపకపోతే ఇంకా తీవ్రతరం అయితే అనే స్థాయిలోకి మేము తీసుకురాగలిగినాం. అదేవిధంగా గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మేము పసుపు బోర్డు సాధన కోసం కానీ, పసుపుకి కనీస మద్దతు ధర కోసం కానీ ఆ రోజు 175 మంది దేశ చరిత్రలోనే, పార్లమెంట్ ఎన్నికల చరిత్రలోనే 175 మంది రైతులు నామినేషన్ వేయడం అనేది ఒక చరిత్ర, సంచలనమైనటువంటి విషయం. దేశమే మొత్తం నిజామాబాద్ వైపు చూసింది. దేశ రాజకీయాలు అనేది ఒకసారిగా నిజామాబాద్ వైపు చూపు తిప్పగలిగినటువంటి పరిస్థితి. అంతటి స్థాయిలో మేము కొట్లాడగలిగినాం. మేము కొట్లాడడం వల్ల అసలు మేము సమస్యని దేశం దృష్టికి తీసుకురావాలని అనుకున్నాం. మా సమస్యకి పరిష్కారం రావాలంటే మా సమస్య అనేది దేశం దృష్టిలో పడాలనే ప్రతిపాదికన 175 మంది నామినేషన్లు వేసినాం. కానీ మేము ఎవరికో లాభం చేకూరాలను మేము వేయడం వల్ల ఎవరికైనా నష్టం జరిగిండొచ్చు, ఎవరికి లాభం జరిగిండొచ్చు. కానీ మా మోటివ్ ఏదైనా ఉందంటే ఆ సమస్య అనేది దేశం దృష్టికి తీసుకురావాలి, మా సమస్యకు పరిష్కారం దొరకాలని మాత్రం మేము చేసిన ఉద్దేశం. దొరికిందా మరి పరిష్కారం? అరవింద్ ఏం చేసింది అసలు మీకు? మరి మేము చేసినటువంటి ఉద్యమం వల్ల ఆ రోజు నామినేషన్ వేయడం వల్ల అరవింద్ అనే వ్యక్తి ఈరోజు ఒక ఎంపీ కాగలిగిండు. మేము ప్రస్తుతం అదే భారతీయ జనతా పార్టీలోనే ఉన్నాం. తను ఆ రోజు కూడా బాండ్ పేపర్ ఒక 3 సమస్యల పైన బాండ్ పేపర్ ఇచ్చిండు. అందులో ముఖ్యమైనది పసుపు బోర్డు, పసుపుకి మద్దతు ధర. పసుపు బోర్డు అనేది ఆ రోజు బాండ్ పేపర్ ఇవ్వడం జరిగింది. గత ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ప్రకటిస్తున్నాం అంటే పసుపు బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని ఒక ప్రధానమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో దానివల్ల లాభం ఏమైనా ఉందా? పసుపు బోర్డు వచ్చింది, సరే మోదీ గారు చెప్పిండు, సెంట్రల్ కేబినెట్ చెప్పింది, అది ఇంప్లిమెంటేషన్ అయిందా? మరి అదే ఇంకా
ఇప్పటి వరకు అయితే నోటిఫికేషన్ రావడం వరకు జరిగింది తప్ప ఇంకా పసుపు బోర్డు అనేది పూర్తి స్థాయిలో ఏర్పడలేదు. సో అంటే నేనేమనుకుంటున్నా అంటే కేవలం మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టే ఆ నోటిఫికేషన్ అంటే పసుపు బోర్డు అనేది ఇష్యూ చేస్తామని మోదీ గారు చెప్పిళ్ళు. మరి ఎలక్షన్ అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది, అది ఆగిపోయింది. మళ్ళీ కంటిన్యూ అవుతుందా మరి ఎలక్షన్ అయిపోయినాక? ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. ఒక ప్రధానమంత్రి గారు ప్రకటన చేయడం వేరు. సేమ్ ఇదే మాదిరిగా గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ అరవింద్ గారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కానీ, ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు కానీ వాళ్ళు వచ్చి బహిరంగ సభలో ప్రకటన చేసిండ్రు. ఆ ప్రకటనను ప్రకటనగానే చూస్తాం. కానీ ఈరోజు ఒక ప్రధానమంత్రి హోదాలో ఇక్కడ ఒక 2 బహిరంగ సభల్లో ప్రధానమంత్రి గారే స్వయంగా ఏర్పాటు చేస్తున్నాం అని ప్రకటన చేసి దానికి అనుగుణంగా కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ వేసిండ్రు. నోటిఫికేషన్ వేసిన తర్వాత కూడా దానికి అనుగుణంగా ఖచ్చితంగా నిర్ణయం దానికి ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఓకే. సో నెక్స్ట్ అంటే మీరు పన్నాల తిరుపతి రెడ్డి గారు ఉన్నారు అంటే అతను మీకు ఏమైనా కుటుంబ సంబంధం ఏమైనా ఉందా, లేకుంటే న్యాచురల్గా జస్ట్ పరిచయమేనా బయట? ఇప్పుడు మేము ఉద్యమాల్లో ముందుకు వెళ్ళినటువంటి విధానం చూస్తే, మా దగ్గర ఉన్న వాళ్ళు చూస్తే ఏదో తిరుపతి రెడ్డికి కానీ కరుణాకర్ కానీ చూస్తే ఎదుటి వాళ్ళు చూస్తే అన్నదమ్ముల్లాగానే ఉంటాం. కానీ మాకు ఎలాంటి రిలేషన్ లేదు. అంతకంటే ముందు మమ్మల్ని కలిపింది కూడా రైతు ఉద్యమమే తప్ప మాకు ఎలాంటి కుటుంబ సంబంధాలు అసలే లేవు. మేము ఉద్యమం కలిపిన అన్నదమ్ములం తప్ప బయటికి చూస్తా ఉంటే ఎవరైనా తెలియని వారంటే నిజంగా అన్నదమ్ముల్లాగానే కలిసిపోయినాం. ఇది ఉద్యమం కలిపినటువంటి బంధం, అంతేనా? ఓకే. సో అంటే మీరు చేసినటువంటి ఉద్యమాలు అంటే ఇంతమందిని చైతన్యం ఎట్లా చేసిళ్ళు? ప్రతి రైతు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి రైతు రోడ్లెక్కి మీరు చేసిన యుద్ధానికి కేసీఆర్ దిగొచ్చిండు కొన్ని విషయాలలో. సో ఎట్లా చేసిళ్ళు అసలు ఇంతమందిని ఐక్యం చేసి? అంటే ఎవరు దానికి కారణం, ఎవరు, ఎట్లా జరిగింది అది? దీనికి మెయిన్ కారణం కర్త కర్మ క్రియ పన్నాల తిరుపతి రెడ్డి అన్ననే. అసలు ఈ రైతు ఉద్యమం ఈ స్థాయిలో దేశ చరిత్రను మార్చే అంత స్థాయిలో, చరిత్రలో ఒక పేజీ ఉంటే, రైతు ఉద్యమాలకంటూ ఒక దేశ చరిత్రలో ఒక పేజీ ఉంటే ఆ పేజీలో జగిత్యాల రైతు ఉద్యమం కూడా ఒకటి అన్న విధంగా ఆ స్థాయికి ఎదగడానికి కారణం, ఆ స్థాయిలో సక్సెస్ కావడానికి కారణం కూడా తిరుపతి అన్ననే. ఇప్పుడు నేను అంతకంటే తిరుపతి అన్నకి ఎప్పుడైతే అటాచ్ కాకముందు నుంచి కూడా ఏదో చిన్నగా సోషల్ మీడియా వేదికగా రైతు సమస్యలని నా గొంతు ద్వారా వినిపించేవాడిని. కానీ వాళ్ళు తీసుకుంటున్న నాకంటే ముందు, అంటే నేను ఈ వీళ్ళతో కలవడానికంటే ముందు నుంచి కూడా వాళ్ళు చాలా ఉద్యమాలు చేసిండ్రు. ఆ ఉద్యమాలకి వాళ్ళు చూస్తున్నటువంటి ఉద్యమాలకి నేను సోషల్ మీడియా ద్వారా రైతుల యొక్క సమస్యలను వెలుబుచ్చుతున్నటువంటి విధానానికి ఈ రెండింటి మధ్యలో వాళ్ళకి నేను అటాచ్ కావడం జరిగింది. వాళ్ళు తిరుపతి అన్న వెళ్ళినటువంటి తీరు, వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాలను చూస్తూ వాళ్ళకు దగ్గరైనట్లు తను చేస్తున్నటువంటి పనితీరు కానీ, ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి విధానం కానీ, అంకుటిత దీక్ష కానీ, ఆ పట్టుదల కానీ, రైతు సమస్యల పైన వాళ్ళు పోరాడుతున్నటువంటి విధానంతో వాళ్ళకు బాగా దగ్గర కావడం జరిగింది. ఆ ఉద్యమాల్లో నేను ఒకటిగా అయిపోవడం జరిగింది. అంటే ఏం ఆశించి చేసింది మరి పన్నాల తిరుపతి రెడ్డి గారు? ఏం ఆశించిళ్ళు? అంటే అంత ఖర్చు పెట్టుకొని కూడా, ఇప్పుడు ఒక ఉద్యమం చేయాలంటే ఎంతో ఖర్చు ఉంటుంది, అన్నీ తనే భారించుకుంటా ఇంతమందిని ఐక్యమత్యం చేసుకుంటా. తను ఏం ఆశించిండు? బీజేపీలో జాయిన్ అవ్వడానికి కారణమైంది ఆయనే ఒక రైతు ఉద్యమకారు ఉన్నప్పుడు ప్రతిరోజు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఇలా నా దగ్గర కూడా అట్లాంటి న్యూస్లు వచ్చేటి. ఎప్పుడు చూసా పన్నాల తిరుపతి గారు మా ఫోన్లో కాబట్టేవాళ్ళు. బీజేపీలో జాయిన్ అయినాక ఆయన మొత్తం జీరో అయిపోయింది. ఇలా ఒక రకంగా చూసుకుంటా ఉంటే ఈరోజు తను రైతు ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఈ ప్రాంత రైతాంగానికే కాదు ప్రతి ఒక్కరికి ఒక స్థాయిలో ఒక హీరోగా ఉన్నటువంటి పరిస్థితి. తను కూడా ఎప్పుడు కూడా ఒకటి ఆశించి చేయలేదు.
తనకి వేరే వాళ్ళు ఆశ చూపడం తప్ప తను ఎప్పుడు కూడా రైతు ప్రతిపాదికగానే ముందుకెళ్లడం జరిగింది. రైతు సమస్యలపైన కొట్లాడుతూనే ముందటికెళ్లడం జరిగింది. ఒక ఉద్యమాన్ని నిలబెట్టడం జరిగింది తప్ప తను ఏది ఆశించి ఉద్యమాన్ని చేసినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలే ఆ ఉద్యమాన్ని తీవ్రతరం చేసినాయి. ఆ సమస్యలే తనని ఒక నాయకుడిగా రూపుదిద్దినాయి తప్ప తను ఏది ఆశించి చేయలేదు, తను ఏది ఆశించి చేసింది కాదు. ఓకే, సో మరి బీజేపీలో ఎందుకు జాయిన్ అయినట్టు? అసలు ఎవరు జాయిన్ చేసి మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు? మేము చేస్తున్నటువంటి ఉద్యమాలలో ఈ ఉద్యమాలు విజయవంతమైనటువంటి తీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను మేము ప్రభుత్వానికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానం, ఉద్యమ పంతాలో మేము తీసుకెళ్తున్నటువంటి విధానంతో ఈ ప్రాంతంలో ఇప్పుడు తిరుపతి అన్న చూసుకుంటా ఉంటే తను ఒక ఉద్యమాన్ని ఇప్పుడు ఏదైనా సమస్య పైన ఉద్యమించదలుచుకున్నాం. ఏదైనా సమస్య ఉంది, రైతు సమస్య ఉంది, వడ్ల కొనుగోలు సమస్య ఉంది, లేకపోతే మక్కల కొనుగోలు సమస్య ఉంది, లేకపోతే పసుపు సమస్య ఉంది, చక్కెర కర్మాగారాల సమస్య ఉంది. ఏ సమస్య ఉన్నా దానికి ఆ సమస్యని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికి రైతులను సంఘటితం చేయడమే తన ఉద్దేశం. ఆ సమస్య పైన ఈ సమస్యను మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లదలిచాం. ఆ సమస్యను తీసుకెళ్లాలంటే మనం ఏ విధంగా ముందటికెళ్ళాలి, రైతులు ఏ విధంగా సంఘటితం కావాలి, రైతులు పార్టీలకు అతీతంగా ఏ విధంగా ముందటికి రావాలి, ఎట్లయితే వస్తారో దానికి ఒక అనుగుణంగా కార్యాచరణ, ఒక సమస్య పైన ఏదైనా ధర్నాకు పిలుపునిస్తే గానీ, ఏదైనా ర్యాలీకి పిలుపునిచ్చినప్పుడు కానీ తను అహర్నిశలు కృషి, తను ఒక దీక్షతో అంకుటిత దీక్షతో తను ముందరికి వెళ్ళేవాడు. ఒక ఉద్యమం గాని, ఒక ధర్నా గాని, ఒక ర్యాలీకి గాని పిలుపునిచ్చిన తర్వాత తను దాదాపుగా 12 గంటల నుంచి 18 గంటలు కష్టపడ్డటువంటి పరిస్థితి. అందుకే ఈ ప్రాంతంలో తను బీజేపీలోకి రావడం వల్ల తను కొందరికి దూరం అయింది తప్ప, కొందరికి దూరం అయ్యిండొచ్చు కానీ తను పనిచేసే తీరు మాత్రం ఎప్పటికీ మారదు. రైతు సమస్యల పైన తను మినిమం ఏదైనా ధర్నాకు పిలుపునిచ్చినా కానీ, ఏదైనా ర్యాలీకి పిలుపునిచ్చినా కానీ రైతుల దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామానికి ఉదయం 6 గంటల నుంచి 7 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్తే మమ్మల్ని అందరికి ఫోన్లు చేస్తూ ఈ రోజు ఈ గ్రామాల్లోకి వెళ్దాం, ఈ రైతులను కలుద్దాం, ఈ సంఘ పెద్దలను కలుద్దాం, ఈ రైతు సంఘాల పెద్దలను కలుద్దాం. ఖచ్చితంగా ఒక్కొక్క రోజు ఒక 20-30 గ్రామాలు తిరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఒక ధర్నాకి పిలుపునిచ్చినప్పుడు కానీ, ఒక ర్యాలీకి పిలుపునిచ్చినప్పుడు కానీ ఒక 15 రోజుల వ్యవధిలో తను ఇంకా కూలంకషంగా చెప్పుకోవాలంటే తను ఒక దీక్ష పట్టినట్టుగా ఆ సమయంలో తను అన్నం తింటున్నాడా లేదా అని చూడడు. అంత అంకుటిత దీక్షతోటి రైతుల దగ్గరికి వెళ్ళి రైతులను కలిసి ప్రతి ఒక్క సంఘాలను కలుస్తూ, రైతు సంఘాలను కలుస్తూ, కుల సంఘాలను పెద్దలను కలుస్తూ, రైతులను అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సమస్య ఉన్నటువంటి రైతులను కలుస్తూ ఆ రైతులకి ఈ సమస్య గురించి, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి ఈ విధంగా అయితే తీసుకెళ్తే మనం సక్సెస్ అవుతాం, ప్రభుత్వాలు దిగి రావాలంటే ఇంతమంది మనం జమై మనం మన సమస్యను చెప్పుకుంటే తప్ప ప్రభుత్వాలు వినే పరిస్థితి లేవు అని చెప్పే విధానం కానీ అంత స్థాయిలో అంత అంకుటిత దీక్షతోటి ముందటికి వెళ్ళడం వల్ల ఈ రోజు తనకి అంత పేరు వచ్చింది. ఆ పేరుకు అనుగుణంగానే కొందరు రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ తను అయితే మా పార్టీలో ఉంటే మాకు బాగుంటుంది, మా పార్టీలో బాగుంటుంది అని ఈ దిశగా తీసుకొచ్చింది తప్ప అసలు తనకి ఏనాడు కూడా రాజకీయంలోకి రావాలనే ఉద్దేశం లేకుండే. ఇక్కడ బయట పార్టీలు తనకి ఆశను కల్పించాయి తప్ప తన ముందు నుంచి కూడా తను ఒక సర్పంచ్గా చేసిన తను ఆ స్థాయిలోనే సర్పంచ్, గ్రామ స్థాయిలోనే తన రాజకీయ ఆలోచనలు ఉండేవి తప్ప ఇంత పెద్ద స్థాయిలో ఆలోచనలు లేకుండే. ఇక్కడ పార్టీలు ఇప్పుడున్న ఆ పరిస్థితులు తనకి ఆ విధంగా ఆ ముందరికి వెళ్లే విధంగా చేశాయి అంతే. ఓకే, సో చూసుకుంటే ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు బుక్లో చదివినాం మనం, జనాల నుంచి పుట్టికొచ్చిన నాయకుడు అని. ఇప్పుడు తిరుపతి రెడ్డి అని చూస్తే కూడా ఆ విధంగా అనిపిస్తుంది. మీరు అందరూ మరి అంత ఉద్యమాలు చేసి ఏకమేలు అందరు కలిసి మీరు ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎంపీగానో గెలిపించుకొని అసెంబ్లీలో పార్లమెంట్లో మీ గొంతుకనే తిరుపతి రెడ్డి గారి గొంతు అక్కడ ఇనవాలని మీరెందుకు అనుకోలేదు? మరి అదే మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు మేము ఏవైతే ఉద్యమాలు చేస్తున్నామో మేము ఉద్యమాలు చేసింది ఈరోజు వడ్ల కొనుగోలు సమస్యలపైన ఉద్యమాలు చేసినాం, మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపైన ఉద్యమాలు చేసినాం, చెరుకు ఫ్యాక్టరీలు ఓపెన్ చేయాలని ఉద్యమాలు చేసినాం, పసుపు రైతుల గురించి ఉద్యమాలు చేసినాం. కానీ వీటికి మించి ఇంకా ఉన్నాయి. ఈరోజు రైతుల రుణమాఫీ కాకపోవడం వల్ల దాదాపుగా
గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ రైతు రుణమాఫీ, దానికి అనుగుణంగా ఆ రైతు రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో కాకపోవడం వలన 6,20,000 మంది రైతులు ఈ రోజు రుణ ఎగవేతదారుల జాబితాలో చేరడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటా ఉంటే ఇటు ఆదిలాబాద్ సైడ్ తీసుకుంటా ఉంటే పత్తి రైతులు గులాబీ పురుగు సమస్యతోటి చాలా తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ఖమ్మం సైడ్ తీసుకుంటామంటే మిర్చి రైతుల సమస్య ఉంది. ఇక్కడ నిజామాబాద్ సైడ్ తీసుకుంటామంటే సోయా పంట వేస్తున్నటువంటి రైతులు చాలా వరకు నష్టపోవడం జరుగుతుంది. కానీ సోయా పంట నష్టాలను ప్రభుత్వాల దృష్టికి కూడా రావట్లేదు. ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలని ప్రతి సమస్య కూడా మేము ఉద్యమించిన సమస్యలు చిన్నవి, ఇంకా దానికి మించిన సమస్యలు ఉన్నాయి. అసలు కౌలు రైతులను మొన్నటిదాకా కూడా అసలు అసలు గత ప్రభుత్వం అయితే మేము కౌలు రైతులను గుర్తించలేము అన్న పరిస్థితిలో ఉండే. అసలు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే మెయిన్ కారణం కౌలు రైతుల ఆత్మహత్యలే. అందులో రైతు ఆత్మహత్యల్లో సింహభాగం కౌలు రైతుల ఆత్మహత్యలే. కానీ ఆ కౌలు రైతులను మేము గుర్తించలేము అని ప్రభుత్వం చెప్తున్నటువంటి స్థాయికి దిగజారిపోతే ఇక కౌలు రైతుల ఆత్మహత్యలు ఎట్లా తగ్గుతాయి? కౌలు రైతులను అసలు మేము గుర్తించలేము అన్నటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు తగ్గాలంటే ఏ విధంగా తగ్గుతాయి? అలాంటి పరిస్థితుల్లో ఇంకా మేము పోరాడినటువంటి సమస్యలు చిన్నవి, కానీ ఇంకా పోరాడాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అలాంటి సమయంలో మా ఉద్యమాలు విజయవంతం అవుతున్నటువంటి సమయంలో మా ఉద్యమ నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి గారు ఒక పార్టీలోకి వస్తే ఇంకా మీరు ఎక్కువగా ఉద్యమించవచ్చు, లేకపోతే రైతు సమస్యలని రాజకీయ పరంగా కానీ లేకపోతే ఇంకా ముందడికి తీసుకెళ్లొచ్చు అని తనకి ఆశ కల్పించడంతో తను ఒక స్టాండ్ రాజకీయ పరంగా ఒక ముందడికి వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని అతన్ని ఆ జంక్షన్ లో పెట్టడం వలన తను ఆ వైపు వెళ్ళిండు. ఆ వైపు వెళ్ళినప్పుడు కూడా ఆ వైపు వెళ్ళడానికి కూడా చాలా మందితోటి చర్చించడం జరిగింది. ఉద్యమంలో తనకు ఎంతమంది సహకరించారో అంతమందితోటి చాలా మందితోటి చర్చించిన తర్వాత దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ అందులోకి వెళ్ళిన తర్వాత మనం విజయవంతం అవుతామా లేదా, అందులో రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత రాజకీయ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ముందటికి వెళ్ళాలి, ఏ విధంగా ముందటికి వెళ్తే విజయవంతం అవుతాం, ఏ విధంగా సక్సెస్ కావాలంటే ఎక్కడ ఉండాలి, దానికి అనుగుణంగా పక్కా ప్రణాళికతో పాటుగా ముందటికి వెళ్ళినాం. అంతే తప్ప ఏదో ఆషామాషిగా వెళ్ళలేదు. ఈ రోజు మేము అనుకున్న విధంగా మాకు గనక జగిత్యాల అసెంబ్లీలో పన్నాల తిరుపతి రెడ్డి గారికి బీజేపీ పార్టీ తరఫున టికెట్ ఇచ్చి ఉంటే ఈ రోజు ఇక్కడ జగిత్యాల అసెంబ్లీలో బీజేపీ పార్టీ తరఫున ఈ రోజు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి వ్యక్తి పీటీఆర్ గారు తనని కొంత అనుకున్న విధంగా తనకి అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో హీరో అయ్యేటటువంటి వ్యక్తి, రైతుల్లో హీరోగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ రోజు జీరోగా మారిండు. కానీ ఈ రోజు తను అనుకున్న లక్ష్యం నెరవేరకపోవచ్చు, కానీ నెరవేరి ఉంటే మాత్రం ఈ రోజు ఈ రైతుల సమస్యలే కాదు, రాష్ట్ర రైతాంగం సమస్యలు అసెంబ్లీలో వినిపించడానికి మేము ఆశించింది ఏంటంటే మేము రైతులని రోడ్డు మీద ఎక్కించి ఉద్యమాలు చేస్తున్నాం. రైతు సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికి రోడ్డెక్కిస్తున్నాం. రైతులని రోడ్డెక్కించి మా గొంతు వినిపించడం కాదు, రైతుల యొక్క గొంతు అసెంబ్లీలో వినిపించాలని, అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ వినిపించాలన్నదే మా కోరిక. ఆ కోరికకు అనుగుణంగానే మా నాయకుడికి ఒక అవకాశం వస్తుంది అని ఆశతోటి మేము ఈ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మా ఆశకు అనుగుణంగా మేము కోరుకున్న దానికి అనుగుణంగా మాకు అవకాశం రాలేదు, కానీ ఆ అవకాశం వచ్చి ఉంటే ఈ రోజు ఖచ్చితంగా ఇది ఏదో ఆషామాషిగా చెప్తున్నటువంటి విషయం కాదు. ఖచ్చితంగా మేము ఈ స్టాండ్ తీసుకునే ముందు చాలా ప్రణాళిక వేసుకున్నాం. మేము దానికి అనుగుణంగా మాకు అవకాశం వస్తే ఏ విధంగా ముందటికి వెళ్ళాలి, ఏ విధంగా విజయవంతం కావాలని పక్కా ప్రణాళికతో వెళ్ళినాం. కాకపోతే మమ్మల్ని అవకాశం ఇయ్యలేదు, లేకపోతే వాళ్ళకు అనుగుణంగా వాడుకోలేదు, లేకపోతే మమ్మల్ని ఇంకా ఆ పన్నాల తిరుపతి రెడ్డి నన్నని అనగదొక్కాలని చూసిండ్రో తప్ప అంతే తప్ప ఆ విషయాలు ఇంకా చర్చించుకోవాలంటే ఈ సమయం కాదు. అవును. సో ఇంకొక 2 నెలలు లేదు పార్లమెంట్ ఎలక్షన్స్కి. మరి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మరి ప్రస్తుతానికైతే మేము ఒక పార్టీలో ఉన్నాం. ఆ పార్టీలకు అనుగుణంగా ముందటికెళ్తూ
ఖచ్చితంగా మేము రైతు సమస్యల్లో నుంచి వచ్చిన వాళ్ళం, మేము పార్టీ వేదికల్లో ఉన్నా, ఉద్యమ వేదికల్లో ఉన్నా, ఖచ్చితంగా రైతు సమస్యలే పరమావధిగా మేము ముందటికెళ్తాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పార్టీకి అనుగుణంగా ముందటికెళ్తాం. ఓకే, సో అసలు రైతులకు కావాల్సి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది. స్టిల్ ఇంకా ఎందరో నాయకులు వచ్చి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ రైతుల సమస్యలు మాత్రం అట్లే ఉంటున్నాయి. అంటే ఏం కావాలి అసలు రైతులకి? ఇప్పుడు దళిత బంధు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, స్కీమ్లు ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ స్టిల్ రైతులు అనేటువంటి ఇంకా సమస్యలలో ఉంటున్నారు. అసలు రైతులకు మెయిన్ కావాల్సినవి ఏంటి అసలు రైతులకు రైతు బంధు లాంటివి కానీ, సబ్సిడీలు లాంటివి కానీ ఎన్నో ఇస్తున్నారు. కానీ అసలు కావాల్సింది రైతులు పండించే ప్రతి పంటకి గిట్టుబాటు ధర రావాలి. ప్రతి పంటకి గిట్టుబాటు ధర ఇచ్చినట్లయితే రైతులకి వేరే ఇవ్వాల్సిన రైతు బంధు కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ, లేకపోతే రుణమాఫీలు కానీ ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. అసలు రైతులకు కావాల్సిందే గిట్టుబాటు ధర. కానీ ఆ గిట్టుబాటు ధర ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఏదో కొన్ని పంటలకే వస్తుంది. ఇప్పుడు కొన్ని పంటలకే ఇస్తున్నారు. ఆ ఇస్తున్నటువంటి పంటలకు కూడా కొన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో దక్కుతుంది, కొన్ని రాష్ట్రాల్లో ఏదో కొన్ని లిమిటేషన్స్ లో వస్తుంది తప్ప రైతులు పండిస్తున్నటువంటి పంటకి పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర రావడం లేదు. ఆ గిట్టుబాటు ధర కనుక ఖచ్చితంగా ఇవ్వగలిగితే మిగతా ఏవి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడున్న సమస్యల మీద మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మరి ఇప్పుడు మీ నీళ్ళపైన కానీ ఇప్పుడు గవర్నమెంట్ చేసిన పాత గవర్నమెంట్ చేసిన తప్పులేనా, ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా? ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమో ప్రతిసారి గత గవర్నమెంట్ని విమర్శించడమే తప్ప వాళ్ళు చేసేది ఏంటి? అసలు ఆడ పొలాలు ఎండిపోతున్నాయి. నువ్వు కేసీఆర్ని విమర్శిస్తే అక్కడ పొలాలకు నీళ్ళు రావు కదా. సో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది మరి ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ మీద? ఖచ్చితంగా ఇప్పుడు మేము కూడా చాలా మంది కనిపించవచ్చు, కేసీఆర్ గవర్నమెంట్ మీద అంత తీవ్ర స్థాయిలో ఉద్యమం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇప్పుడు ఏంటంటే ఒక ప్రభుత్వం అనేది మారింది. ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళకి సరైన ప్రణాళిక వేసుకోవడానికి సరైన ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారో లేదో తెలియదు మనకు కూడా. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు, వాళ్ళు ఏ విధంగా ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో తెలియదు. అందుకే ఇప్పుడు ఉన్న స్థాయిలో సమస్యల పైన స్పందిస్తూ ఉన్నాం, కానీ అప్పుడు ఉన్నంత తీవ్ర స్థాయిలో స్పందించట్లేదు. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ ఏర్పడింది. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కుదురుకోవడానికి కొంత సమయం కావాలి అని చూస్తున్నాం తప్ప మేము స్పందించే తీవ్రత ఎప్పటికీ తగ్గదు. ఏదో కొత్త వరకు కొంచెం కంట్రోల్లో ఉన్నాం తప్ప ఖచ్చితంగా మాకు ఏ ప్రభుత్వం అయినా ఒకటే, రైతుల సమస్యలకి పరిష్కారం కావాలి, రైతులందరూ సుభిక్షంగా ఉండాలి, అంతే తప్ప మేము ఈ గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్ ఫేవర్ గా ఉండాలని కాదు. బీజేపీ ఉన్నా అట్లే చేస్తారు మీరు. రేపు బీజేపీ ఉన్నా ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలో మన పార్టీలో ఉన్నప్పుడు కొంత తగ్గుతామేమో కానీ రేపు సమస్యలను అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఓకే అన్న, అంటే మీరు కోరుకున్న విధంగా ఏవైతే మీ సమస్యలు మీరు ఫైట్ చేసిలో, సో ఇంకా స్టిల్ ఇప్పుడున్న సమస్యలన్నిటికీ పరిష్కారం దక్కాలని, అలాగే మీ గొంతుగా అసెంబ్లీలలో పార్లమెంట్లో కూడా వినబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.